ఫ్రెండ్స్, ఈ రోజు నుండి ప్రతిరోజు ఒక వాక్యాన్ని ఆంగ్ల అనువాదం చేయటం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీవారి కళ్యాణోత్సవ న్యూస్తో వాక్యారంభం చేద్దాం. ఓకే. అమరావతి నగరానికి ఆధ్యాత్మిక శోభ. చిన్న హెడ్డింగ్. నేటి సాయంత్రం వెంకటపాలెం గ్రామంలోని టీటీడీ ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం జరగనున్నది. ఈ వేడుకకు గవర్నర్ నజీర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హాజరవుతారు. ఓకే, దిస్ ఈస్ ద సెంటెన్స్. అబ్జర్వ్ దిస్ సెంటెన్స్ కేర్ఫుల్లీ. ఫ్రెండ్స్, when you want to translate a sentence into English, first break it down into small parts. తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలంటే ముందుగా ఆ వాక్యాన్ని చిన్న చిన్న పార్ట్స్గా విడగొట్టాలి. అలా మనం అమరావతి నగరానికి ఆధ్యాత్మిక శోభ, అంతవరకు మనం ఒక చిన్న వాక్యం తీసుకుందాం. ఓకే. అమరావతి నగరము అంటే అమరావతి సిటీ. యూజువల్గా మనం ఏం చెప్తాం, అమరావతి నగరాన్ని ఇంగ్లీష్కి అమరావతి సిటీ అంటాం. కానీ ఇక్కడ అమరావతి నగరానికి ఆ కీ మనం చూసారా, ఈ ప్రిపోజిషన్, దీనివల్ల వాక్యం మొత్తం కూడా మారిపోతుంది. చూడండి. టు ద సిటీ ఆఫ్ అమరావతి, టు ద సిటీ ఆఫ్ అమరావతి. ఓకే. నెక్స్ట్ ఆధ్యాత్మిక శోభ. ఆధ్యాత్మిక. కెన్ యూ గెస్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ దిస్ ఇన్ ఇంగ్లీష్? దీని ఇంగ్లీష్లో ఏమంటారు, మీరు గెస్ చేయగలరా? ఆధ్యాత్మిక. ఆధ్యాత్మికతను ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఎస్, స్పిరిచువల్. స్పిరిచువల్. శోభ, గ్లోరీ, ఆరా లేదా గ్రాండ్జర్. GRANDEUR, గ్రాండ్జర్. అమరావతి నగరానికి, టు ద సిటీ ఆఫ్ అమరావతి, ఆధ్యాత్మిక శోభ, స్పిరిచువల్ గ్లోరీ. ఇప్పుడు దీన్ని వాక్యంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక శోభ అమరావతి నగరానికి అని మనం చెప్పాల్సి ఉంటుంది. తెలుగులో అమరావతి నగరానికి ఆధ్యాత్మిక శోభ అనేదాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలంటే ఆధ్యాత్మిక శోభ అమరావతి నగరానికి అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్ వాక్య నిర్మాణానికి తెలుగు వాక్య నిర్మాణానికి ఉన్న తేడా అది. ఇప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఓకే. దాన్ని బట్టి వాక్యం ఏమైంటుందో చెప్పండి. ఇప్పుడు స్పిరిచువల్ గ్లోరీ టు ద సిటీ ఆఫ్ అమరావతి. స్పిరిచువల్ గ్లోరీ లేదా స్పిరిచువల్ ఆరా టు ద సిటీ ఆఫ్ అమరావతి. ఇన్ సింపుల్ ఇంగ్లీష్, అమరావతి సిటీ హ్యాజ్ ఏ స్పిరిచువల్ ఆరా. అమరావతి సిటీ హ్యాజ్ ఏ స్పిరిచువల్ గ్లోరీ అని చెప్పొచ్చు, సింపుల్ ఇంగ్లీష్. మరో భాగాన్ని తీసుకుందాం. నేటి సాయంత్రం వెంకటపాలెం గ్రామంలోని టీటీడీ ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం జరగనున్నది. నేటి సాయంత్రం, దిస్ ఈవినింగ్. దీనిని యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటాం. ద వర్డ్ దిస్ ఈవినింగ్ comes at the beginning in English for emphasis. మనం వాక్యారంభాన్ని నొక్కి చెప్పాలంటే దీన్ని యాడ్వర్బియల్ ఫ్రేజ్ని వాక్యం యొక్క ముందు భాగంలో రాయాలి. ఎందుకంటే అప్పుడే కదా ఈ సాయంత్రము ఇని అనేది ఈ వాక్యానికి ప్రాణం లాంటిది అనమాట. ఈ సాయంత్రం. సో దిస్ ఈవినింగ్ అనేటటువంటి యాడ్వర్బియల్ ఫ్రేజ్తో వాక్యాన్ని ప్రారంభించాలి. వెంకటపాలెం గ్రామం, దాని ఇంగ్లీష్లో మామూలుగా వెంకటపాలెం విలేజ్. టీటీడీ ఆలయము, టీటీడీ టెంపుల్. శ్రీవారి కళ్యాణోత్సవం. సహజంగా దేవుళ్ళకు ముందు మనం లార్డ్ అని పెట్టడం సంప్రదాయం కదా. లార్డ్ శ్రీవారీస్ కళ్యాణం ఫెస్టివల్, లేదా ఫెస్టివల్ బదులు ఈవెంట్ అని కూడా అనొచ్చు. లార్డ్ శ్రీవారీస్ కళ్యాణం ఈవెంట్, కళ్యాణం ఫెస్టివల్. జరగనున్నది, ఫ్యూచర్, జరగనున్నది. విల్ బి హెల్డ్, విల్ బి హెల్డ్. దిస్ ఈవినింగ్ లార్డ్ శ్రీవారీస్ కళ్యాణం ఫెస్టివల్ విల్ బి హెల్డ్. ఎక్కడ? అట్ ద టీటీడీ టెంపుల్. అది ఎక్కడుంది? ఇన్ వెంకటపాలెం విలేజ్.
దిస్ ఈవినింగ్ లార్డ్ శ్రీవారిస్ కళ్యాణం ఫెస్టివల్ విల్ బి హెల్డ్ అట్ ద టీటీడీ టెంపుల్ ఇన్ వెంకటపాలెం విలేజ్. ఇక్కడ మనం సింటాక్స్ గమనించినట్లయితే దిస్ ఈవినింగ్ అనేది మనం ముందు చెప్పుకున్నాం కదా, యాడ్వర్బియల్ ఫ్రేజ్ అని, అది వాక్య ఆరంభంలోనే ఉంటుందని. ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి లార్డ్ శ్రీవాస్ కళ్యాణం ఫెస్టివల్, వెర్బ్ విల్ బి హెల్డ్. ఆ తర్వాత అట్ ది టీటీడీ టెంపుల్ ఇన్ వెంకటపాలెం విలేజ్, ఇది ఆబ్జెక్ట్ లా కనిపిస్తుంది కానీ ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీన్నే మనం ఎక్స్ట్రా వర్డ్స్ అంటాం. అంతం కాదు, మనం వాక్యం ఈజీగా రాయటం కోసం మన వాళ్ళు దీన్ని అదర్ వర్డ్స్ అని ఎక్స్ట్రా వర్డ్స్ అని చెప్తారు. గ్రామర్ పరంగా చెప్పాలంటే ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఓకే, ఈ వాక్యం మీకు అర్థమైందా? నేటి సాయంత్రం వెంకటపాలెం గ్రామంలోని టీటీడీ ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం జరగనున్నది. దిస్ ఈవినింగ్ లార్డ్ శ్రీవారిస్ కళ్యాణం ఫెస్టివల్ విల్ బి హెల్డ్ అట్ ద టీటీడీ టెంపుల్ ఇన్ వెంకటపాలెం విలేజ్. ఆ తర్వాత చివరిగా ఈ వేడుకకు గవర్నర్ నజీర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హాజరవుతారు. ఈ వాక్యాన్ని మనం ఆంగ్లానువాదం చేసేటప్పుడు ఒక విషయాన్ని గమనిద్దాం. సమ్ వర్డ్స్ లైక్ గారు, a respectable suffix, are omitted in English as they don't have an exact equivalent. సహజంగా మనం తెలుగులో గారు అంటాం కానీ ఇంగ్లీష్లో దానికి సమానార్థం ఇచ్చినటువంటి పదం లేకపోవటం వల్ల ఇంగ్లీష్లో మనం సహజంగానే ఆ గారు అనేటటువంటి తీసేయటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అంటాం, అంత మాత్రం చేత వారిని అగౌరవపరిచినట్టు కాదు. ఇంగ్లీష్లో గారు అనే దానికి సమానమైనటువంటి పదం లేనందున దాన్ని ఒమిట్ చేయటం అనేది ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఇంగ్లీష్ ఆఫెన్ ఫాలోస్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, మీకు తెలుసు ఎస్విఓ స్ట్రక్చర్, వేరాజ్ తెలుగు ఫాలోస్ ఎస్ఓవి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ స్ట్రక్చర్. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ మీరు ఐడెంటిఫై ద వెర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. ఈ వేడుకకు గవర్నర్ నజీర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హాజరవుతారు. దీనిలో ముందు మనం వెర్బ్ తెలుసుకోవాలి. ఏమై ఉంటుంది వెర్బు? వెర్బ్ వచ్చేసి విల్ అటెండ్, హాజరవటము. యాక్షన్ ఇక్కడేది? హాజరవటం. సో వెర్బ్ అనేది విల్ అటెండ్. ఓకే, బేస్డ్ ఆన్ ద వెర్బ్ ఫైండ్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. వెర్బ్ని బట్టి మనం ఆబ్జెక్టు సబ్జెక్ట్ కూడా కనిపెట్టవచ్చు. హాజరయ్యేది ఎవరు? గవర్నర్ నజీర్ గారు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు. సో సబ్జెక్ట్ వచ్చేసి గవర్నర్ నజీర్ అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు. ఆబ్జెక్టు దేన్ని హాజరవుతారు? ఈవెంట్ని. ఆబ్జెక్ట్ వచ్చేసి దిస్ ఈవెంట్. ఓకే, ఇప్పుడు సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ తెలిసిపోయింది కాబట్టి వాక్య నిర్మాణం చెప్పండి. గవర్నర్ నజీర్ అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు విల్ అటెండ్ దిస్ ఈవెంట్, లేదా దిస్ ఇస్ సెరమనీ. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి దీన్ని కాంపౌండ్ సబ్జెక్ట్ అంటాం, ఎందుకంటే రెండు సబ్జెక్ట్స్ని మనం ఎండ్తో కలిపాం కాబట్టి ఈ సబ్జెక్ట్ని కాంపౌండ్ సబ్జెక్ట్ అంటాం. విల్ అటెండ్ అనేది వెర్బు, దిస్ ఈవెంట్ లేదా దిస్ సెరమనీ అనేది ఆబ్జెక్ట్. టోటల్గా వాక్యం చెప్పండి. ఈ వేడుకకు గవర్నర్ నజీర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హాజరవుతారు. గవర్నర్ నజీర్ అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు will attend this event. Okay, that's all for today's lesson. We will meet again in the next video. Until then, keep practicing. Okay friends, bye.